మీ అంతా ఎందుకమ్మా ఇక్కడ కోసం వచ్చారు? మా జగనన్న వస్తున్నాడని ఇక్కడ వచ్చినామమ్మా. ఏంటి ఇంత ఎండలోనా? అవునమ్మా. ఎందుకంత అభిమానం మీకు జగన్ గారంటే? మాకు జగనన్న అంటే మాకు చాలా ఇష్టము. మా పిల్లలకు సాయం చేసినాడు. మాకు ఏది కావాలనో మాకు సాయం చేసినాడు మా జగనన్న గారు. మరి ఈ కూటమి ప్రభుత్వంలో మీకు ఎటువంటి సహకారాలు అందలేదా? ఏం అందలేదు. మా అన్న మా పిల్లలకి స్కూల్ తెరచక ముందుకే మాకు ఆ అమ్మఒడి వేస్తుండే. మా 18,000 రూపాయలు కూడా ప్రతి ఒక్క మహిళలకు వేస్తుండే. ప్రతి ఒక్క నెలకు నేను 1500 చొప్పున వేస్తాను, ఇంతవరకు ఎవరు కూడా వేయలే. మరి పథకాలన్నీ ఇచ్చారు కదమ్మా, ఫ్రీ బస్ అవి పెట్టారు కదా. ఏ ఫ్రీ బస్సు పెట్టాడు కానీ మా పథకాలు ఏది అందలే కదా మాకు. 1500 వేయలే. ఇంటింటికి 1500 ప్రతి ఒక్కరికి అన్నాడు కానీ మొన్న వేసినాడు. మా మీకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చిందా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నచ్చిందా? మాకు ఇష్టము జగనన్న పరిపాలనే మాకు ఇష్టం. మా అన్న ఎంతో బీదలకు సాయం చేసినాడు, కావాల్సిన సాయం చేసినాడు. మా జగనన్న గారు ప్రతి ఒక్కరికి బీదలకి, సాకులకి, మంగళలకి ప్రతి ఒక్కరికి సాయం చేసినాడు జగనన్న గారు. ప్రతి ఒక్కరికి బీదలకి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరికి ఇది అందలేదు. కావాల్సినవి అవేస్తా ఇవేస్తా అని ఒక మాటలే కానీ ఏది మాకు చేయలేదు ఈ చంద్రబాబు నాయుడు గారు. మాకు మళ్ళీ వస్తే జగనన్న మా బీదలకి, సాదలకి, చిన్నపిల్లలకి, చదువులకి, విద్యార్థులకి బాగా న్యాయం చేస్తాడని మేము కోరుచున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మేము రానేమో, ఇంకా తొక్కి పట్టి నారదేస్తాం, 11 సీట్లకే పరిమితం, ఒక్క సీటు కూడా రానేమో అంటున్నారు కదా. దేవుడున్నాడుగా, ఆయన పక్షాన దేవుడున్నాడు. బీదలు మేమందరం సహకరిస్తాము. ఆయన మళ్ళీ రావాలని మేము కోరుతున్నాం, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.